హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి నా హార్ట్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిన టాపిక్. అదేంటంటే చార్వికి పాలు ఎలా మాన్పించాను అన్నది. మీ అందరికీ తెలుసు, నేను నా హస్బెండ్తో సింగిల్గా బెంగళూరులో ఉంటాను. నేను చార్విక్ నా హస్బెండ్, ఆయన డ్యూటీ పరంగా 2-3 డేస్ బయట ఉంటారు. సో చార్విక్ అన్నది నాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు. ఒక కొంత ఏజ్ వరకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కూడా కాదు, కానీ సూపర్ యాక్టివ్ ఉండేవాడు. సో ఇలా ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిన బేబీని పాలు మాన్పించడం అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది నాకు. నేనైతే 1 year 9 months వరకు పాలు ఇచ్చాను చార్విక్ కి. నేనైతే యాక్చువల్ గా 2 years వరకు ఇద్దాం అనుకున్నాను. నా బాడీ అస్సలు సహకరించలేదు. బ్యాక్ పెయిన్, కళ్ళు తిరగడం, రిప్ పెయిన్, వీక్నెస్, కాల్షియం డెఫిషియన్సీ అన్ని వచ్చాయి. సో నేనైతే టైం వచ్చింది అని అనుకొని నా సొంతంగా నేనే మాన్పించేద్దాం అనుకున్నాను. సో ఈ ప్రాసెస్ లో నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారండి. ఎవరికైనా సరే ఇలా మదర్ ఒక డెసిషన్ తీసుకున్నారంటే అందులో హస్బెండ్ హెల్ప్ అన్నది చాలా అవసరం. అది వైఫ్ కి మెంటలీ ఎమోషనలీ చాలా అవసరం. సో ఈ ప్రాసెస్ లో నేను కొన్ని సజెషన్స్ ఇస్తాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే, ఈ ప్రాసెస్ లో చాలా మంది చాలా మాటలు అంటారు. 1 year దాటింది ఇంకా ఇస్తున్నావా, 1.5 year దాటింది ఇంకా ఇస్తున్నావా అన్నది. పాలు మానిపించడం అన్నది ఇట్ డిపెండ్స్. తల్లి ఎప్పుడు మానిపించాలో అప్పుడే మానిపించాలి. అండ్ తల్లులు మీకే చెప్తున్నాను, నాలాంటి తల్లి గురించి చెప్తున్నాను. మీరు మీ పిల్లలకి 2 years వరకు ఇద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు శుభ్రంగా తినాలి. నాలాగా పిల్లలకే పెట్టి నాలాగా తినకుండా ఎండిపోతానంటే వర్కౌట్ అవ్వదు. నాలాగే ఉంటది పరిస్థితి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, బాగా పిల్లలు అనేది బాగా ఏడుస్తారు. మీ మనసుని కొంచెం గట్టిగా చేసుకోండి. కానీ ఈ ప్రాసెస్ చాలా స్మూత్ ప్రాసెస్ లో చేయాలి. మరియు ఈ పాలు మానిపించడం ప్రాసెస్ 2 types లో డిపెండ్ అయి ఉంటది. ఒకటి మదర్ సొంతంగా నిర్ణయం తీసుకోవడం, ఇంకా చాలు మానిపించేద్దామని. నెక్స్ట్ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే మానేయడం. ఇది మాక్సిమం జరగని పని. చారుక్ విషయంలో అస్సలు జరగలేదు. సో నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇందులో నేను తీసుకున్న టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను అనుకున్నది నా అంతటా నేనే మాన్పించేద్దాం, బాబుని ఊరుకోబెట్టుకొని కొంచెం ఆడించి దానికోసం అనేది నేను ఒక ఉయ్యాల తీసుకున్నాను, స్వింగ్ ఉయ్యాల. అందులో కొంచెం సేపు పడుకోబెట్టడానికి ట్రై చేశాను కొన్ని రోజులు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ నా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ నేనైతే పేరెంట్స్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. మీరు అత్తయ్య హెల్ప్ అయినా తీసుకోవచ్చు, అమ్మ హెల్ప్ అయినా తీసుకోవచ్చు, కానీ హెల్ప్ మాత్రం ఉంటే మీకు ఎమోషనల్ గా సపోర్ట్ అయితే ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను వైజాగ్. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ చారుకి మాత్రం అస్సలు లొంగలేదు. కొన్ని పిల్లలు వెంటనే లొంగుతారు, కానీ వీడు మొండి. ఎందుకంటే అక్కడ నాతో పాటే ఉండేవాడు, ఎక్కువ మందికి అటాచ్మెంట్ లేదు వాడికి. సో అమ్మ ఎదురుగుండానే కనిపిస్తుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అన్న థాట్ ఒకటి వచ్చేసి వాడు డల్ అయిపోవడం నేను బాగా గమనించాను. సో ఇది కూడా వర్కౌట్ అవ్వదని చెప్పేసి అమ్మ చీర ఉయ్యాలు కట్టింది. సో ఆ డే అంతా నేను పడుకునేటప్పుడు మాత్రం ఉయ్యాల్లో పడుకోబెట్టాను. ఆ రోజు డే అంతా పాలు అడగలేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల కానీ మీకు పిల్లలు ఉంటే అది చాలా ప్లస్ మీకు. ఎందుకంటే వాళ్ళతో పిల్లలు కలిసి ఆడుకొని, సో పాల మీద దృష్టి అయితే ఉండదు. మీరు బాగా డైవర్ట్ చేయాలి, ఇష్టమైన టాయ్స్ చూపించి. అండ్ వన్ మెయిన్ థింగ్, ప్రతి పిల్లలకి ఒక ఇష్టమైన పొజిషన్ ఉంటుంది. పాలు తాగేటప్పుడు ఇష్టమైన ప్లేస్ ఉంటుంది. మీరు అలాంటి ప్లేస్ లో కూర్చోకండి, నించోకండి, ఆ పొజిషన్ లో బేబీని హోల్డ్ చేయకండి. ఇలా కంటిన్యూస్ గా మార్నింగ్ అయితే నేను ఒక 3 days మాన్పించాను, నైట్ అయితే ఇచ్చాను. ఆ 3 days అయిపోయాక నైట్ కూడా మాన్పించేద్దాం అన్నప్పుడు చాలా మంది చాలా టెక్నిక్స్ చెప్పారు. నేను చాలా వీడియోస్ చూశాను, చాలా మదర్స్ ని కలిసాను. వాళ్ళకి కుదిరిన పద్ధతులు వాళ్ళు చెప్పారు. అందులో ఏంటంటే చేదు పెట్టమన్నారు, నెక్స్ట్ దెబ్బ తగిలిందని చెప్పేసి తిలకం పెట్టి చేయమన్నారు, తర్వాత లేకపోతే పక్కన పాల డబ్బా పెట్టుకొని పాల డబ్బా యూజ్ చేయమని చెప్పారు. నేనైతే చేదు పెట్టడం అన్నది నాకు అస్సలు ఇష్టం లేని ప్రాసెస్. ఎందుకంటే వాడు చాలా ఇష్టంగా, ఎవరైనా పిల్లలు ఇష్టంగా వస్తారు మదర్ దగ్గరికి పాలు తాగడానికి. ఆ ఫీలింగ్ ని నేను నెగిటివ్ గా మార్చాలని అనుకోవట్లేదు. సో నేనైతే ఆ ప్రాసెస్ తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాండేజ్ తీసుకున్నాను. చిన్న బ్యాండేజెస్ ఉంటాయి మెడికల్ షాప్ లో, ఆ బ్యాండేజ్ తీసుకొని తిలకం రెడ్ కలర్ ఉంటది కదా, ఆ తిలకం రాసేసి చారుకి చూపించి, అమ్మకి దెబ్బ తగిలింది చూసేవా అని చెప్పినప్పుడు, ఫస్ట్ డే అలా అప్లై చేసినప్పుడు అయ్యో 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 అని చెప్పేసి కొంచెం మంత్రం వేసి అలా చేసి నా భుజం మీద పడుకోబెట్టుకోగానే 1 గంట మాత్రం పడుకోలేదు, అలా ఏడ్చాడు. కానీ తర్వాత మాత్రం బాగానే పడుకుని పోయాడు. ఆ రోజు నైట్ అంతా 3 times లేచాడు. 3 times లేచినా సరే బాగా ఏడ్చాడు. కానీ చాలా గట్టిగా ఉండండి ప్లీజ్.
ఈ ప్రాసెస్ చేసినప్పుడు పిల్లలు మధ్యరాత్రిలో లెగుస్తారు, చాలాసార్లు లెగుస్తారు. సో ఈ టైంలో మీరు మీ పక్కన వామ్ వాటర్ ఇంకా పాలు మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. చారుకి అయితే చాలా హెల్ప్ అయింది. ఇప్పటికీ వాడు మానేసి 14 days అయ్యింది. 14 days ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికి కూడా మార్నింగ్ అస్సలు అడగడు, ఎందుకంటే మర్చిపోయాడు. ఇంకా ఉట్టిగా పడుకోబెడితే పడుకుని పోతున్నాడు. రాత్రి మాత్రం అడుగుతాడు అమ్మ అనుకోని. నేను దాన్ని మళ్ళీ చూపిస్తే ఒక 4 times చూసి మళ్ళీ పడుకుంటాడు అనమాట. ఇప్పుడు అలాగా వాడు మధ్యలో కూడా లెగడం మానేశాడు. అండ్ ఈ ప్రాసెస్లో నైట్ బేబీస్కి కంపల్సరీగా ఫుడ్ రైస్ ఐటమ్ అన్నది ఇవ్వండి. అది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ఇవ్వండి. ఇంకా పడుకుంటున్నాడు అన్న అరగంట ముందు మాత్రం గ్లాస్ వామ్ మిల్క్, గోరువెచ్చని పాలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా పడుకునే ముందు పాలు కనుక ఇస్తే వాళ్ళు మధ్యలో ఆకలితో లేచే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో మెత్తి కూడా ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు సంవత్సరం దాటాక పాలల్లో బలం ఏముండదు, నీళ్లే ఉంటాయని. ఇది కంప్లీట్గా రాంగ్ అండి. అసలు ఇందులో 1% కూడా నిజం అన్నది లేదు. అసలు పాలన్నది పిల్లలకి బలం కలిగించేది. అసలు దానికి ఒక పీరియడ్ అంటూ ఉంది అంటే అందులో అది అసలు మీరు ఎవరు చెప్పినా నమ్మకండి. సో ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ బేబీస్. సో నేను మానిపించిన ప్రాసెస్ ఇది. సో చాలా మదర్ స్ట్రగుల్ అవుతున్నారు ఎలా మానిపించాలి అని. సో ఈ వీడియో ఏమండి, సో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి వీడియో షేర్ చేయండి. ఈ ప్రాసెస్ చాలా స్మూత్గా జరగాలి, ఎందుకంటే పిల్లలకి ఏది కరెక్ట్, ఏది సరదా, ఏది చెడు అన్నది తెలియదు. సో మీరు కొంచెం గట్టిగా మీరు కనిపించకుండా వెళ్ళిపోయి దూరంగా అలా ట్రై చేద్దాం అనుకుంటే పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఫస్ట్ చూడండి. నెగిటివ్గా రియాక్ట్ అయితే మాత్రం ప్లీజ్ స్టాప్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్లో పెట్టేసుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. కనిపించిన తల్లి ఇవ్వట్లేదు అంటే సడన్ గా వాళ్ళకి అర్థం అవ్వదు. లేకపోతే రోజు కనిపిస్తున్న తల్లి నాకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం అవ్వదు. సో ఈ ప్రాసెస్ అన్నది మీరు ఎవరి హెల్ప్ తీసుకుంటారు, భర్త హెల్ప్ తీసుకుంటారు, అమ్మ హెల్ప్ తీసుకుంటారు, అత్త హెల్ప్ తీసుకుంటారు, హెల్ప్ తీసుకోండి. అండ్ అందరికీ ఒకే పద్ధతి అవుతుంది అని కూడా లేదు. ఒకవేళ ఈ బ్యాండేజ్ పద్ధతి నాకు యూజ్ అవ్వకపోతే మేబీ ఇంకా ఏడ్చుకుంటా చేదే పెట్టేదాన్నేమో. సో నాకు ఇది యూజ్ అయింది, నాకు చేదు మంచిది కాదు అని చెప్పానని మీరు ఫీల్ అయిపోయి చేదు మంచిది కాదేమో అనుకోవద్దు. ఏ మొండి పిల్లలు ఎలా మానుతారో తెలీదు. సో ప్లీజ్ మీ పిల్లల్ని అర్థం చేసుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకొని, సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఈ ప్రాసెస్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు అస్సలు. సో లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ చెప్తావా? బాయ్ చెప్పు. ఇప్పుడే లేచాడు, మూడ్ ఆఫ్లో ఉన్నాడు. బాయ్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి పిల్లలకి పాల డబ్బా యూజ్ చెయ్యాలా చెయ్యొద్దా, ఇంకా పాల పేపా యూజ్ చేయాలా చెయ్యొద్దా, ఫ్రూట్ నిబులర్స్ ఉంటాయి అవి యూజ్ చేయాలా చెయ్యొద్దా, ఏమైంది అదా నేను వస్తాను, వాకర్ యూజ్ చేయాలా యూజ్ చేయొద్దా, ఇవి వీటి కోసం డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.